హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం చూడబోయేది క్లాస్ నెంబర్ 13 అనమాట. M13 అంటే క్లాస్ 13. క్లాస్ 12 అనేది మీకు యూట్యూబ్లో అవైలబుల్లో ఉండదు, అది యాప్లో అవైలబుల్ ఉంటుంది. సో నేను ఏదైతే చెప్పానో స్టార్టింగ్ ఒక 10-20 క్లాసెస్ మీకు ఫ్రీగా ఇస్తాను. అదేవిధంగా వచ్చేసి స్టార్టింగ్ 20 క్లాసెస్ అనేది మీకు ఏన్షియంట్ ఇండియాలో ఒక 10, మోడర్న్ ఇండియాలో 10 క్లాసెస్ అనేది ఫ్రీగా ఉన్నాయి. తర్వాత ర్యాండమ్ క్లాస్ అనేది అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఎవ్రీథింగ్ కెనాట్ బి అప్లోడెడ్ హియర్. తర్వాత ఏంటంటే కాపీరైట్ వచ్చిందంటే మొత్తం యూట్యూబ్ అనేది పోతుంది నాకు. అందువల్ల ఏంటంటే ఐ నీడ్ టు టేక్ ఫ్యూ మోర్ రిస్క్స్ అనమాట. సో అలాగే అంటే యాప్లో అనేది మీకు పీడిఎఫ్ ప్లస్ ఫుల్ క్లాస్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మీరు ఎవరైతే రెగ్యులర్గా ఏపీ హిస్టరీ క్లాసెస్ క్లియర్గా క్వాలిటేటివ్గా బెస్ట్గా కావాలనుకున్నారో సో వాళ్ళకు ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఆంధ్రాలో ఏపీఎస్సి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే రాస్తున్నారో వాళ్ళకు ఏపీ హిస్టరీ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీకోసం నేను ప్రత్యేకంగా కంటెంట్ అనేది ఫ్లో చార్ట్ పద్ధతిలో, సో చాలా క్వాలిటేటివ్గా ఫ్లో చార్ట్ పద్ధతిలో అద్భుతంగా అనేది మనం తీసుకొస్తూ ఉన్నాము. సో అందుకే ఏంటంటే ఇట్ టేక్స్ అ లాట్ అండ్ లాట్ ఎఫర్ట్. ఒక 6-7 మెటీరియల్స్ కంపేర్ చేసి మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఇట్ టేక్స్ ఎ మోస్ట్ ఎఫర్ట్ అనమాట. సో అందువల్ల ఏంటంటే కైండ్లీ సబ్జెక్ట్ పైన ఎఫర్ట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సో దాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి మీరు హెల్ప్ చేయండి. అంటే దీన్ని మీకు ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉంటే తెలియజేయండి. మీ వాట్సాప్ కానీ ఇతర స్టేటస్ ఏదైనా ఉంటే కూడా షేర్ చేయండి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్లో ఉన్నా అంటే అక్కడ కూడా షేర్ చేయండి. సో దట్ యు బీ పార్ట్ ఆఫ్ అవర్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. సో ఓకే గైస్, సో ఈరోజు కంటెంట్లోకి వెళ్దాం. ఎప్పుడు కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఒక సబ్జెక్ట్ అనేది మనం ఏంటంటే ఒక ఓవర్వ్యూ, ఒక సింపుల్ మోటివేషన్తో మనం స్టార్ట్ చేద్దాం. సో ఎప్పుడైనా కానీ చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఒకటేనండి, డిప్రెషన్. సో ఇక్కడ ఒక విషయం, డిప్రెషన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంబానీకైనా డిప్రెషన్ ఉంటుంది, అడుక్కునేవాడికైనా డిప్రెషన్ ఉంటుంది. డిప్రెషన్ లేని వ్యక్తి ఎవడూ లేడు, ఓడిపోయిన వ్యక్తి ఎవడూ లేడు, సో సఫర్ అవ్వని వ్యక్తి ఎవడూ లేడు. మీరు ఒకటే సఫర్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారంటే అంతకన్నా తప్పేమీ లేదు. అంటే ఏంటంటే ప్రపంచంలో సఫరింగ్ అనేది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ గోన్ హ్యాపన్. సో సార్ ఎలా సార్ ఓవర్కమ్ చేసేది? ఒకటి యాక్సెప్టెన్స్ అంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ప్రాబ్లంలో ఉంటారు, ఖచ్చితంగా అది కూడా ఒక సమయంలో పోతుందన్నమాట. యాక్సెప్ట్ చేసుకోవాలి. అవును, ఎస్ ఐఎమ్ ఇన్ సఫరింగ్, ఓకే, దాంతో ఏం చేయాలి? ఏం చేయవల్ల, సఫరింగ్ దాటుకొని నెక్స్ట్ రా, అంతే కదా. ఓకే, ఐ విల్ ఫేస్ ద సఫరింగ్ అండ్ కమ్అవుట్. సో ఏ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ కూడా ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేసుకున్నారంటే నెక్స్ట్ అనేది మీకు ఎప్పుడు కూడా ఇట్ విల్ బీ ద బెస్ట్ అండ్ బెటర్, కానీ ఇట్ విల్ నాట్ బీ ద వర్స్ట్ అనమాట. సో లెట్ ఇట్ బీ వర్స్ట్, అగైన్ ఫేస్ ఇట్, అగైన్ ఓవర్కమ్ ఇట్. సో ఎంత వర్స్ట్కి వెళ్ళాలి అంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ ఇంతకన్నా వర్స్ట్ అనేది లేదనేది ఒక సిచ్యువేషన్ మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి. అప్పుడు అంతకన్నా ఏ ఒక్క బాధ కూడా మిమ్మల్ని బాధ పెట్టదు. ఇక మీరు నడిచే దారంతా కూడా ఓన్లీ ఇట్ విల్ బీ ఎ పాత్ ఆఫ్ పాజిటివిటీ అండ్ సక్సెస్ అనమాట. ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. నెవర్ ఎవర్ ఫీల్ సాడ్, డిప్రెస్డ్ ఆర్ ఎనీథింగ్, బీ ఎనర్జెటిక్, చిల్, ఎంజాయ్ చేద్దాం. అవునా కదా, మన క్లాసెస్ కూడా ఏంటంటే ఇక నుంచి కూడా మనం సబ్జెక్ట్ కాకుండా చిల్, రిలాక్స్డ్గా, కూల్గా, కంపోజ్డ్గా నేర్చుకుందాం అనమాట. హోప్ యూ ఆర్ విత్ మీ అండ్ వైబ్ అవుదాం. సో ఇక్కడ మనం ఈరోజు క్లాస్లో ఏంటంటే 3 ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా బ్రిటిష్కి ఏంటంటే ల్యాండ్ రెవెన్యూని ప్రత్యేకంగా ముఖ్యమైన ఆదాయంగా నిలిచిందనమాట. ఆ ల్యాండ్ రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలంటే ఏదైనా ఒక పద్ధతిని ఫాలో అవ్వాలి. అలాంటి బ్రిటిష్ వాళ్ళు ఫాలో అయిన పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఈ ల్యాండ్ రెవెన్యూ అనేది ఒక సింగిల్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్ అలా వాళ్ళకి మాత్రం కాదు, ఎన్నో రాజులు వీళ్ళు పరిపాలించినా కానీ సక్సెస్ఫుల్ సిస్టమ్ అనేది ఎక్కడ కూడా నిలవలేదు. సో అందువలన ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క ప్రాంతానికి తగినటువంటి విధంగా రీసెర్చ్ చేసి ఎలాగైనా సరే మ్యాక్సిమం మనము ఇన్పుట్ తీసుకోవాలి. మాకు డబ్బులు ఎక్కువ రావాలి, సో దానికోసం మేము ఏ పద్ధతి ఫాలో అయితే బాగుంటుందనే విధంగా ముందు నుంచి వస్తున్న పద్ధతులను, అలాగే కొత్తగా వీళ్ళు తెచ్చిన పద్ధతులను అన్నింటినీ తీసుకుని వచ్చేసి వీళ్ళు వాళ్ళకి తగినటువంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని ఆంధ్రాలోను ఇండియాలోను ఇంప్లిమెంట్ చేశారనమాట. సో ఇండియాలో మనం చదవట్లేదు కాబట్టి ఇక్కడ మన సబ్జెక్ట్ అంతా కూడా ఇట్ విల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆంధ్ర. సో మళ్ళీ సార్ మహల్వారి అంటే ఏపీ హిస్టరీలో చెప్పేది వేరు, మళ్ళీ ఇండియన్ హిస్టరీలో చెప్పేది వేరు అనమాట. అది మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియదు, ఏపీ హిస్టరీ చేసి ఇండియన్ హిస్టరీ చదివితే సరిపోతుంది అనుకున్నారు. రియలీ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. సో అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ కాంటెక్స్తో పాటు చదవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే నా క్లాస్ వింటున్నారంటే మీకు నా సజెషన్ ఏంటంటే, చూడండి, మీరు ఎగ్జామ్ రాయిపోతున్నారంటే ఒక్కసారి క్లాసెస్ అనేది వినేయండి, తర్వాత పీడిఎఫ్ తీసుకున్నారు అంటే తర్వాత మీకు చదివే టైమే అవసరం ఉండదు. ఎందుకంటే అంత ఈజీగా నోట్స్ రాస్తాను కాబట్టి మీకు ఒక ఫ్లో చార్ట్ మెథడ్లో ఉంటుంది కాబట్టి సింపుల్ రివిజన్, ఒక అరగంటలో మీరు మొత్తం ఏపీ హిస్టరీ చదివేయచ్చు. కానీ దానికి క్లాసెస్
విని ఉండాలి, జాగ్రత్తగా క్లీన్గా నీట్గా, వీలైతే మీరు హ్యాండ్ రైటన్ నోట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం చూస్తున్నామంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ తీసుకొస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అంతకుముందు జమీందారులు అనేది పద్ధతి అనేది ఉండింది. సో దానిలో చిన్న చిన్న మోడిఫికేషన్ తీసుకొస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళను స్టార్టింగ్లో వచ్చేసి 5 సంవత్సరాల వరకు కొంతమందిని వేలంపాటు ద్వారా జమీందారులుగా నియమించారు. తర్వాత ఏంటంటే ఒక సంవత్సరానికి గాను నియమించారు. తర్వాత ఏంటి, ఇవన్నీ 5 సంవత్సరాలు వర్కౌట్ కాదనేసి పర్మనెంట్ జమీందారీ కూడా ఇచ్చారనమాట. సో ఈ పర్మనెంట్గా జమీందారులను ఇచ్చారు కదా, అంటే ఏంటి, వీళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు వీళ్ళంతా కూడా జమీందారులుగానే ఉంటూ ఆ నేలపైన ఆధిపత్యం చలాయిస్తూ అక్కడ ఉంటున్న వ్యవసాయాల దగ్గర డబ్బులు గుంజుకోవచ్చు అనమాట. ఇలాంటి ఒక సిస్టమ్ పర్మనెంట్గా ఇచ్చారు కదా, సో అందుకోసం ఏంటంటే ఇది పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది అంటున్నారు. సో ఇప్పుడు మీకు పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఏంటో అర్థమవుతుంది. కానీ ఈ పద్ధతిని ఫస్ట్ ఏంటంటే బెంగాల్లో 1793లో గుర్తుపెట్టుకోండి, 1793లో బెంగాల్లో లార్డ్ కార్న్వాలిస్ అనే వ్యక్తి ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు మీకు దీనికి తగినటువంటి అద్భుతమైన ఇమేజెస్ కూడా నేను చెప్పిస్తాను. సో ఇక్కడ చూడండి, చాలా వరకు మన ఓవరాల్ ఇండియా తీసుకున్నారంటే దాంట్లో ఈ బాంబే మెడ్రాస్ ప్రాంతంలో వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి రయతవారీ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అలాగే బెంగాల్, బీహార్ ఈ ప్రాంతాల్లో వచ్చేసి ఎక్కువగా జమీందారీ లేదంటే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ పంజాబ్, యూపీ ప్రాంతాల్లో మహల్వారీ సిస్టాన్ని తీసుకొచ్చారనమాట బ్రిటిష్ వారు. ఇప్పుడు ఇక్కడికి ఏ ప్రాంతంలో ఏ సిస్టమ్ ఉందనేది మీకు క్లారిటీ ఉందన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి చాలా 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 జాగ్రత్తగా పర్టికులర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మహల్వారీ ఎక్కడ, పంజాబ్, యూపీ, అవునా. మరి జమీందారీ ఎక్కడ, బెంగాలు, బీహారు, ఒడిశా ప్రాంతాలు. తర్వాత ఇక్కడ ఒడిశా ప్రాంతం అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఆంధ్ర యొక్క నార్త్ పార్ట్ వచ్చేసి ఒడిశాతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ మీకు గుర్తుపెట్టుకోండి. తర్వాత బాంబే, మెడ్రాస్, రయతవారీ సిస్టమ్ అనేది ఈ ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేశారు. అలా తీసుకొచ్చిన దాంట్లో ఫస్ట్ వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ని కార్న్వాలిస్ గారు తీసుకొచ్చారు. తరువాత సో నెక్స్ట్ సిస్టానికి వచ్చారంటే రయతవారీ సిస్టాన్ని తీసుకొచ్చేసి థామస్ మున్రో. కొన్ని చోట్ల కెప్టెన్ రీడ్ అని కూడా ఉంటుంది. సో అది ఎందుకు ఉంటుందో కూడా నేను మీకు వివరిస్తాను, మీకు అక్కడ సబ్జెక్ట్ అర్థమవుతుంది. సో ఈ థామస్ మున్రో అనే వ్యక్తి ఈ మెడ్రాస్ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నారండి. సో గవర్నర్ జనరల్ ఆఫ్ మెడ్రాస్. ఈ ప్రావిన్సెస్ చూస్తే ఒక్కొక్క ప్రాంతాలు వాళ్ళు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అక్కడ వాళ్ళను మనం ప్రత్యేకంగా చెప్తున్నాం అన్నమాట. తర్వాత మహల్వారీ సిస్టమ్ వచ్చేసి ముఖ్యంగా నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్లో విలియం బెంటిక్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే ఆంధ్ర హిస్టరీ వస్తున్నప్పుడు డేట్స్ వేరు, నేను మీకు వివరిస్తాను అనమాట. ఇప్పుడు మీకు 3 రకాల సిస్టమ్స్ ఉన్నాయని తెలుసు, అవి ఎక్కడెక్కడ ఎవరెవరు ఇంట్రడ్యూస్ చేశారని తెలుసు. ఇప్పుడు అవి ఏంటి, ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అనే విషయాలను మనం చాలా జాగ్రత్తగా చదవాలి. కాబట్టి లెట్ us కమ్ ఇన్ టు ద కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చెప్తున్నాను చూడండి, చాలా 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 వరకు ఏంటంటే కాన్సన్ట్రేటెడ్గా వినండి క్లాసెస్ని, వెరీ వెరీ క్రిటికల్. మన ఊరికే తూగుతా కానీ పక్కన డైవర్షన్స్ కానీ ఇవన్నీ పెట్టుకోకండి, ఎందుకంటే ఇవన్నీ కూడా లైఫ్ అండ్ డెత్ విషయం అనమాట. సో మీరు మీ సక్సెస్ వైపు పరుగులు తీయడానికి ఒక ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్. సో అంతే హార్డ్ వర్క్ పెట్టండి, కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా తప్పికండి. సో ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్లో మనకి ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్స్ ఏంటి? సో ముందుగా ఏంటంటే పర్మనెంట్ సెటిల్మెంట్స్. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ని ఏమంటాం మనం? జమీందారీ సిస్టమ్ అంటాం. ఆంధ్రాలో ఉత్తర సర్కార్లు, నార్దర్న్ సర్కార్లు అంటాం చూసారా, ఆ ఉత్తర సర్కార్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ఇవి పర్మనెంట్ సెటిల్మెంట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకో చెప్పాను కదా, బెంగాల్, బీహార్, ఒడిశా ప్రాంతాలు అన్నప్పుడు వాటికి కనెక్టెడ్గా కలిసి ఉన్న ప్రాంతం ఏంటంటే ఈ ఉత్తర సర్కార్ డిస్ట్రిక్ట్లు అనమాట. సో అందువల్ల ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది ఆంధ్రాలో ఏ ప్రాంతంలో అమలు పరిచారు అంటే నార్దర్న్ సర్కార్, ఉత్తర సర్కార్ ప్రాంతాల్లో. మరి రయత్వారీ స్టాండ్స్ టు బి వెరీ సీరియస్ అండి. రయత్వారీ అనేది మీరు చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ రయత్వారీ ప్రత్యేకంగా ప్రారంభమైందే మన ఆంధ్ర ప్రాంతంలోనే చెప్పచ్చు. ప్రారంభం కాదు, ఒక హై ఇన్ఫ్లుయెన్స్గా ఆంధ్రాలో. అందులో ఏ ప్రాంతంలో? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో. చూడండి, రాయలసీమ ప్రాంతాల్లో బ్రిటిష్ వారు తీసుకొచ్చిన పద్ధతి అంటే రైతువారీ సిస్టమ్ అని కూడా అనొచ్చు. రయత్వారీ అనేది ఇంగ్లీష్లో అంటాం, మన తెలుగు పదానికి మనం వచ్చినప్పుడు రైతువారీ సిస్టమ్గా మనము చెప్పొచ్చు అనమాట. అందులో ముఖ్యంగా ఏంటంటే అక్కడ మాత్రమే కాకుండా కొన్ని స్పెషల్ మండలాల్లో దాన్ని దత్తా అని అంటారు. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన మండలాల్లో కూడా ఏంటంటే ఇలాంటి రైతువారీ సిస్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇది కాకుండా మహల్వారీ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారంటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అనమాట. పూర్తిగా ఒక ప్రాంతానికో ఎక్కడో ఎక్కువ రీజియన్స్కో ఇంప్లిమెంట్ చేయాల. కాకపోతే నెల్లూరు డిస్టిక్ ఉంది చూసారా, ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ఇంప్లిమెంట్ చేశారు. అంటే
ఓకే, ఇక్కడ చేసి చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక ప్రయత్నాలు అనేది చేశారు. సో అందువల్ల మహల్వారీ సిస్టమ్ కూడా ఆంధ్రాలో ఇంట్రడ్యూస్ చేశారంటే చేశారు, బట్ ఎక్స్పెరిమెంటల్ బయాస్. సో ఇక్కడ ఇందులో ముఖ్యంగా మనకేంటంటే ఒక ల్యాండ్ అనేది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉంటున్నప్పుడు కూడా ఏంటంటే ఏదైతే మనం ముందు చూసారా మన గవర్నమెంట్స్ అంటే నిజాములు కానీ మిగతా వాళ్ళు, సో వాళ్ళ సమయంలో ఉంటున్న పద్ధతుల నుంచి కూడా అప్గ్రేడ్ అవుతూ వచ్చారే కానీ వెంటనే ఒక విషయాన్ని రూపకల్పన అనేది చేయలేదు, అంటే రూపాన్ని పూర్తిగా మార్చలేదు. సో అక్కడి నుంచి అప్గ్రేడ్ అవుతూ వచ్చారు. ఆ అప్గ్రేడేషన్ ఎలా చేశారు అనే విషయానికి వచ్చారంటే చూడండి, హవేలీ. సో ముఖ్యంగా హవేలీస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అన్నమాట. ఒక భూమి గవర్నమెంట్ చేతిలో ఉంది అంటే దాన్ని ఏమంటారంటే హవేలీస్ అని అంటారు. ఇది ఎప్పుడు ఈవెన్ డ్యూరింగ్ ద నిజాముల కాలం నుంచి చెప్తున్నారు కాబట్టి నిజాముల దగ్గర నుంచే వీళ్ళ పద్ధతులను అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి. సో హవేలీస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్లు, భూమి అనేది రాజుకి డైరెక్ట్ కంట్రోల్లో ఉందంటే దాన్నే మనం ఏమంటున్నామంటే ఇట్ ఈస్ పర్టికులర్లీ కాల్డ్ యాజ్ ది హవేలీస్. అలాగే తరువాత ముఖ్యంగా ఏంటంటే జమీందారీ భూములు ఉండేవి. జమీందారులు అంటే అప్పుడు మనకి నిజాముల సమయంలోనే జమీందారులు ఉన్నారు. సో జమీందారులు చేసి ఏంటంటే సో ఇంటర్మీడియరీస్గా అనేది ఉన్నారనమాట. సో ఇక్కడ పంట అనేది పండించే అతని దగ్గర నుంచి కూడా వీళ్ళు మధ్యస్థంగా అనేసి ట్యాక్స్ కలెక్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళకి ఇస్తూ వచ్చారు. అలాగే ఈ కల్టివేషన్ పంట ఏదైతే ఉంటుందో ఆ పండించిన దాంట్లో కూడా కొంత మోతాదు 1/6 అనేది ఇంతకు ముందు వరకు కూడా నిజాముల కాలంలో అప్పుడంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు బిజినెస్ అంటే వాళ్ళ ఒక బిజినెస్ లాగానే, ఎందుకంటే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి వీళ్ళు పైన వాళ్ళకి ఇస్తారు, తర్వాత మిగతా డబ్బులను వీళ్ళే ఉంచుకుంటారు అన్నమాట. అలాగే బ్రిటిష్ సమయంలో కూడా ఏంటంటే ఈ జమీందారులు చేసి కొంత నేల అనేది ఈ లోకల్ పీపుల్కి వచ్చేసి కౌలుకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అప్పుడే ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీరు కట్టాలి, అంటే నేను నీకు భూమి ఇస్తా, నువ్వు పండించాలి, పండించిన తర్వాత ఇంత మోతాదు అనేది నువ్వు రెగ్యులర్గా ఇంత సంవత్సరానికి ఇంత అంటూ పే చేసుకుంటూ రావాలి. దాన్ని అంటే కౌలు భూములు అంటారు. చూడండి, ఫిక్స్డ్ ట్యాక్సెస్ అమౌంట్ ఫర్ ఫార్మర్స్, వ్యవసాయాలకి కలెక్టెడ్ బై ద జమీందారులు ఈ మనీ కలెక్ట్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫిక్స్డ్ అమౌంట్, ఈ జమీందారులు అనేవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా కౌలుకి నేల ఇస్తారు తెలుసా అండి, అంటే నా దగ్గర భూమి లేదు, మీరు ఒక జమీందారు అనమాట, మీరు నా దగ్గరకు వస్తారు, నేను మీ దగ్గరకు వస్తాను, అయ్యా నాకు వ్యవసాయం చేస్తాను, నాకు వ్యవసాయం అంటే బాగొచ్చు, నాకు భూమి లేదు, మీరు ఇస్తారా, కౌలుకి ఇస్తారా అంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే నీ దగ్గర 1000 ఎకరాలు ఉన్నాయి, అప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు దాన్ని పండించలేవు, అప్పుడు ఏంటి 10 ఎకరాలు నా పేరు చొప్పున ఇస్తావు అనమాట. అప్పుడు ఒక అగ్రిమెంట్స్ ఏం చేస్తావు, అగ్రిమెంట్ అప్పుడు నాకు నేల ఇస్తున్నావా, నేను వ్యవసాయం చేస్తాను, అప్పుడు నేను నాకు నేల ఇచ్చిందని ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అదే అగ్రిమెంట్లో ఏంటంటే నేను సంవత్సరానికి ఒక 50,000 ఇస్తానని చెప్తాను అనమాట. నేను 50,000 మీకు చెల్లిస్తాను సంవత్సరం, ఆ భూమిలో నేను వ్యవసాయం చేసుకుంటాను, వచ్చిన పంటలను నేను లాభం చూసుకుంటాను. కాకపోతే బ్రిటిష్ సమయంలో ఉంటారు జమీందారులు వచ్చి ఈ భూమిని కౌలుకి ఇవ్వడం అంటే ఏంటంటే ఓనర్షిప్ అనేది ఇప్పుడు వ్యవసాయ పేరు మీద ఉండదు. ఓనర్షిప్ అనేది ఏంటి, మొత్తం ల్యాండ్ అంతా కూడా జమీందారుల చేతిలో వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళు సో కాల్డ్ పర్సన్స్కి కౌలుకి ఇచ్చినట్టు ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, జమీందారికి కట్టాలి, ఇలా కౌలు భూములు కూడా ఆ కాలంలో ఉన్నాయన్నమాట. సో దీన్నే చూడండి, ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఏంటి, వ్యవసాయాల దగ్గర నుంచి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది తీసుకుంటారు. ఆ ఫిక్స్డ్ అమౌంట్ వచ్చేసి జమీందారులు కలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే బ్రిటిషర్స్కి కూడా ఏంటంటే కొంత మోతాదు అనేది ట్యాక్సేషన్ పే చేయాలి. ఇప్పుడు ఇమేజెస్ మాట్లాడతాయండి. ఇప్పుడు కూడా ఇమేజెస్ అనేవి చాలా అద్భుతమైనవి. అంటే ఏంటంటే ఒక ఇమేజ్ అనేది మనం చదువుతున్నప్పుడు అంటే మీరు రోజంతా చదివే సబ్జెక్ట్ కన్నా కానీ చాలా గట్టిగా అనేది బ్రెయిన్లో హిట్ చేస్తారు. అందుకే మనం ఇమేజ్ బేస్డ్ స్టడీ అనేది చేస్తూ ఉంటాం. సో చూడండి, ఈ ఇమేజ్ చూసారా, ఈ ఇమేజ్ ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో చూడండి. ఇక్కడ ఒకవైపు ఎవరున్నారంటే స్లేవరీకి సంబంధించింది, బట్ మనం గుర్తుపెట్టుకోవాలి బ్రిటిషర్స్ ఉన్నారు, అవునా. సో ఇక్కడ నార్మల్ ఫార్మర్ ఉన్నారు. ఎవరు ఫార్మర్ని కంట్రోల్ చేస్తున్నారు, బ్రిటిషరా? కాదు. ఇక్కడ కంట్రోల్ చేసే వ్యక్తి ఎవరు, తలపాగేసుకుని ఉంటే జమీందార్. సో ఈ జమీందారులు ఏం చేస్తున్నారు, ఈ ఫార్మర్స్ని కంట్రోల్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు, బ్రిటిషర్స్ కంట్రోల్ చేస్తారు. మొత్తానికి ఏంటంటే ఫార్మర్స్ని వచ్చేసి చాలా వరకు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని నడిపించారు జమీందారులు. ఈ జమీందారీ వ్యవస్థలో ఈ మిడిల్ మెన్ అంటారు. అంటే ఏంటంటే డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు వ్యవసాయితో కనెక్షన్ పెట్టుకోరు, బ్రిటిష్ వారికి వ్యవసాయికి ఎటువంటి కనెక్షన్ ఉండదు. మరి సార్ కనెక్షన్ అంటే ఈ జమీందారు ఉంటారు చూసారా, అతను ఈ వ్యవసాయ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్న డబ్బుని బ్రిటిషర్కి తెచ్చిస్తారనమాట. అలాగే ఏంటంటే ఇక్కడ ఎంత కలెక్ట్ చేయాలని బ్రిటిష్ నిర్ణయించాల, బ్రిటిష్ వాళ్ళకి ఎంత కావాలని మాత్రం నిర్ణయించారు. ఇప్పుడు బ్రిటిష్ వారు ఏంటి, నాకు ఈ గ్రామం నుంచి జమీందార్ గారు మీరు నాకు సంవత్సరానికి 10,000 పంపించాలంటారు. ఇక్కడ జమీందారికి లిమిట్స్ లేవు. జమీందారు ఏం చేస్తాడు, ఈ యొక్క వ్యవసాయాన్ని దోచుకోవడం స్టార్ట్ చేస్తాడు. అంటే 10,000
బ్రిటిషర్స్కి ఇవ్వాలి. ఇతని స్వార్థం కోసం ఏంటంటే ఒక 30,000 కలెక్ట్ చేస్తాడనమాట. అంటే ఏంటి, 10,000 కట్టడానికి బ్రిటిష్ వాళ్ళు ఏంటి క్యాలిక్యులేటెడ్గా చేస్తారు ఏదైనా, కానీ ఈ జమీందారు క్యాలిక్యులేషన్స్ ఉంటాయా, ఉండదు. సో మొత్తానికి ఏమవుతుంది, ఎవరు దోచుకోబడుతున్నారు, మన వ్యవసాయాలు అనమాట. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఈవెన్ బ్రిటిష్ కాలం కానీ ఎప్పటి నుంచో కూడా మనం ఒకటి తెలుసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారు, ఈ కథలు మనం చెప్తూ వచ్చాం. కానీ నిజానికి బాగా చక్కగా చూడండి, బ్రిటిష్ వారు కాదు మన వాళ్ళే మనల్ని ఎక్కువగా దోచుకున్నారు. జమీందారు లేవు పక్కడోళ్ళు కాదు మన వాళ్ళే, అవునా. అదేవిధంగా బాగా ఆలోచించండి, ఈ రోజుకి కూడా ఒక పొలిటీషియన్ రూపంలోనూ ఒక ఇతర రూపంలోనూ డిఫరెంట్ ఫార్మేట్లను ఏదైనా కానీ మన వాళ్ళని దోచుకునేది మన వాళ్ళు తప్ప పక్కన వాళ్ళు కాదండి. సో ఇప్పుడు కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం ప్యాట్రియాటిజంతో ఉప్పొంగిపోయి అని రెచ్చిపోతూ ఉంటాం. నిజానికి ఏంటంటే మారాల్సింది బయట వాళ్ళు కదండి, మనలో మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్గా మిగతాదంతా మారిపోద్ది. సో దిస్ ఇస్ వన్ థింగ్ యూ నీడ్ టు రియలైజ్ అనమాట. అలాగే ఏంటంటే జమీందారీ సిస్టంలో ఏంటంటే బ్రిటిషర్స్ అనేవాడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు, అవునా. కానీ అతనికి వ్యవసాయ దగ్గర నుంచి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు, ఆ మిడిల్ మ్యానే జమీందార్. సో దాన్ని జమీందారీ సిస్టమ్ అంటారు. అర్థమైందా మీకు? అర్థం అవ్వాలి, అర్థం కాకపోతే వేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎగ్జామ్లు వస్తున్నప్పుడు అర్థం కాలేదనే కాన్సెప్ట్ లేదు. అర్థం కాలేదంటే ఏం చేస్తారు, మళ్ళీ చూడండి, అర్థమయ్యేదాకా చూడండి, లేదంటే ఓపిక్గా కాసేపు పాస్ చేసి ఏంటిది ఈ సిస్టమ్ అని వెయిట్ చేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే అర్థం కాకుండా సబ్జెక్ట్లో ముందుకెళ్ళకండి ఎప్పుడు కూడా, ఓకేనా. ఐ సీరియస్లీ టెల్ టు మై స్టూడెంట్స్, ఓకేనా. సో ఇది జమీందారీ సిస్టమ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, కార్నవాలిస్. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు, బెంగాల్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ జమీందారీ వ్యవస్థ అనేది తీసుకొచ్చారనమాట. ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది వీళ్ళు కట్టాలి. ఈ వ్యవసాయి తన భూమి మీద పండిస్తున్న పంటకు గాను తన భూమికి గాను ఏంటంటే ఒక ఫిక్స్డ్గా ఇంత మోతాదు అమౌంట్ అనేది పే చేయాలి. ఆ మోతాదు అమౌంట్ని కలెక్ట్ చేసే అతనే జమీందారు. సో 1793లో అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్న అతను ఎవరంటే కార్నవాలిస్. ఈ కార్నవాలిస్ వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ కూడా వెంటనే ఇంట్రడ్యూస్ చేయాలండి. దానికి ముందు కొన్ని వ్యవస్థలు ఉంటాయి, దాని ఫెయిల్యూర్ నుంచి తెలుసుకుంటూ ఓకే ఇది మనం చేసాము, ఇది తప్పైపోయింది, ఓకే ఇంకోటి చేద్దాం అనే విధంగా తీసుకుంటూనే ఇక్కడ దాకా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ వచ్చేసి 5 year సెటిల్మెంట్ అన్నారు. అంటే 5 సంవత్సరాలకు గాను ఒక వ్యక్తిని జమీందారుగా ఉంచుతారు, అతను డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వచ్చు అంటారు. కానీ ఒక జమీందారు ఎవరో ఒక అతను అపాయింట్ చేశారనుకోండి, డైరెక్ట్గా వెళ్ళి అయ్యా నువ్వు డబ్బులు ఇవ్వండి, ఎవడు అంటే ఏంటి, ప్రజలతో మింగిల్ అవ్వాలా కదా. సో అతను ఒక సపరేట్ బయట మనిషిగానే ఉండిపోయాడు, డబ్బులు కలెక్టింగ్ మాత్రం వచ్చేవాడు. అప్పుడు ప్రజలు డబ్బులు కడతారంటే లేదు, భయం ఉంటుందంటే లేదు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా మనం 1 yearly సెటిల్మెంట్ చేశారు, అది సక్సెస్ కాలేదు. ఈ 10 year సెటిల్మెంట్ చేశారు, అది సక్సెస్ కాలేదు. అప్పుడు అర్థమైంది, అరే వీళ్ళు ఎప్పుడైతే ఈ జమీందారులను మనం వాళ్ళకి పరిచయం చేయలేకపోయామో అప్పుడు ఆటోమేటిక్గా ఇతను అవుట్ సైడర్గా ఉంటాడు. అవుట్ సైడర్ అంటే ఏంటి, బయట వ్యక్తిగానే ఉంటాడే కానీ ఇక్కడ ప్రజల్లో కలిసిపోడు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకురాడు. సో మనకి నష్టం కదా అనేసి పర్మనెంట్ సెటిల్మెంట్ చేస్తారు. పర్మనెంట్ సెటిల్మెంట్ ఏంటి, పర్మనెంట్గా ఒక వ్యక్తిని జమీందారుగా అపాయింట్ చేసి ఆ జమీందారుగా అపాయింట్ చేసిన వ్యక్తి దగ్గర వీళ్ళు డబ్బులు గుంజుకుంటారనమాట. ఆ జమీందారు అనే వ్యక్తి ఎలాగైతే ఉంటుందో వీళ్ళ మీద ఫుల్ పవర్ చెలాయించి సో వీళ్ళని కంట్రోల్ చేసి వీళ్ళ దగ్గర డబ్బులు అనేది గుంజుకుంటారనమాట. సో ఇది ఇలా పర్మనెంట్ సెటిల్మెంట్ వచ్చింది. ఎందుకు ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ పేరు వచ్చిందో కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకని మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క చిన్న సంవత్సరాల సెటిల్మెంట్స్ ఉన్నప్పుడు అది సక్సెస్ కానప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇది పర్మనెంట్గా ఒక సెటిల్మెంట్ తీసుకురావాలనేసి పర్మనెంట్ సెటిల్మెంట్గా తీసుకొచ్చారనమాట. దాన్ని మనం పర్మనెంట్ సెటిల్మెంట్ అనేసి ఈరోజు చదువుకుంటున్నాం. సో అందుకే జమీందారీ సిస్టాన్ని మనం పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంగా చెప్తున్నాము. ఇందులో జమీందారులు అనేవాళ్ళు మెయిన్ పర్సనాలిటీ అనమాట. సో వాళ్ళే ముఖ్యంగా అన్ని విషయాలు చూసుకుంటారు. అన్ని విషయాలు అంటే ఏంటి, వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్న వర్క్ ఏంటంటే రైట్ టు కలెక్ట్ ట్యాక్సెస్. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఏంటి డబ్బులు రావాలి. సో అందువల్ల ఈ జమీందారులు ఏం చేస్తారు, ట్యాక్సెస్ అనేది ఈ వ్యవసాయాల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వస్తారనమాట. అలాగే ఏంటంటే బ్రిటిష్ ఇంకొక విషయం చేసింది, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయడం మాత్రమే కాదు, ఆ భూమి ఎవరి ఓనర్షిప్లో ఉంటుంది, జమీందారు. ఇక్కడ సమస్య ఇక్కడే మొదలైంది. చాలామంది అంటే ఈ కంటికి కనిపించే భూమి వరకు నాదే అని సినిమాల్లో చూపిస్తారు కదండి. ఎందుకు చూపిస్తారు, ఏదో కాయా కష్టం పడి నెత్తిన పెద్ద పెద్ద రాళ్ళు మోసి ఆ భూమి అంతా కొనుక్కోలేదు. జమీందారీ సిస్టమ్ అంటే ఒక మూర్ఖత్వం. బ్రిటిష్ వాడు డైరెక్ట్గా చేతికిచ్చాడు. అప్పుడు పొలిటికల్ గాను ఆ పొజిషనల్ గాను ఎవడైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో, అతను ఆర్థికంగాను ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో అతను బ్రిటిష్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర ఈ పవర్ తీసుకున్నాడు అనమాట. ఏంటి డైరెక్ట్గా నువ్వు కలెక్ట్ చేసుకోవచ్చు, ఈ భూమి అంతా నీదే అనేసారు. ఇదేమన్నా కాయ కష్టం పడి తీసుకొచ్చారంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కూడా
నెపో కిడ్స్ చాలామంది ఇలాగే తయారవుతారు. ఈవెన్ ఇవంతా కూడా వాళ్ళ కాయ కష్టంతో వచ్చినట్టు అన్నారు. బట్ లేదు, ఈవెన్ బ్రిటిష్ రావడానికి ముందు తీసుకున్నామంటే వీళ్ళంతా కూడా ఏంటంటే దే డోంట్ హ్యావ్ ల్యాండ్స్. ఎప్పుడైతే ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారో తర్వాత ఏంటంటే దే హ్యాడ్ బికమ్ పవర్ఫుల్. ఓనర్షిప్ అనేది అంటే అధికారాన్ని ఇచ్చింది. అధికారం వల్లనే వాళ్ళ డబ్బులు అనేది ఈజీగా కలెక్ట్ చేయగలిగారు. అదే వాళ్ళ యొక్క మెయిన్ థింగ్. తర్వాత ఏంటంటే ఇన్హెరిటబుల్ రైట్స్. ఈ యొక్క రైట్ అనేది తీసేసి ఉండాలండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని విషయాలు చెప్తాను, చాలా ఫనీగా ఉంటుంది. మన భారతదేశంలో ఇన్హెరిటెన్స్ రైట్స్ కానీ తీసేసామనుకోండి చాలు, అంతే కదా, దెబ్బతో కూడా కాలం కథం. జనాలంతా ఏమైపోతారు? ఎవరో పిల్లలను పెంచి పిల్లలను చూసుకోరు. రెండో విషయం ఏంటి, ఇక్కడ ఏంటంటే ఎవరికి ఆస్తులు ఉండవు. అవునా? కష్టపడితే ఉద్యోగం చేస్తే వాడి వృత్తిని బట్టి, వాడి టాలెంట్ని బట్టి, వాడి పరిస్థితిని బట్టి ఉంటుంది. యాక్చువల్లీ ఐ హేట్ ఇన్హెరిటెన్స్, పక్కన పెడదాం. సో ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే తండ్రి ఆస్తంతా కూడా కొడుకు వస్తుంది, కూతురుకు వస్తుంది, ఈ కాన్సెప్ట్ ఉంటుంది చూసారా, అదే ఇన్హెరిటెన్స్ అనమాట. ఇన్హెరిటెన్స్ రైట్స్ లేదంటే ఆటోమేటిక్గా ఏంటి, ఎవరికి ఆస్తి ఉండదు. ఎవడి కష్టం ప్రకారం వాడు ఏం చేసుకుంటాడు, ఉన్న కాలం అంతా హ్యాపీగా బతుకుతాడు, తర్వాత పోయే కాలం పోతాడు. సో దాట్స్ వన్ థింగ్. సో మళ్ళీ మనం ఓవర్లోకి ఇచ్చేయద్దు. నా కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంటుంది, క్రిటికల్గా ఉంటుంది, వినడానికి విడ్డూరంగా ఉంటుంది అనుకోండి, అది పక్కన పెడదాం. సో ఇక్కడ ఈ జమీందారీ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేసింది ఏ ప్రాంతాల్లో? బెంగాలు, బీహారు, ఒడిశా. ఇక మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చింది కోస్తాంధ్ర ప్రాంతంలో గంజం నుంచి నెల్లూరు వరకు. మోస్ట్లీ కోస్తాంధ్ర ప్రాంతంలో నార్దర్న్ సిర్కార్ ప్రాంతాల్లో ఎక్కువగా అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. మెడ్రాస్ గవర్నమెంట్ అనేది దీన్ని కూడా ఏంటంటే ఈ నార్దర్న్ సిర్కార్ ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేయడానికి నిర్ణయించారు. ఈ జమీందారులు అనే వాళ్ళు వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసే డబ్బుని పేష్ క్యాష్ అంటారు. ఎందుకంటే నిజాముల కాలంలో నుంచి కూడా వీళ్ళు ఈ డబ్బుల్ని కలెక్ట్ చేస్తూ వచ్చారు కాబట్టి అప్పుడు కూడా పేష్ క్యాష్ అంటారు. వ్యవసాయాల దగ్గర నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్ని ఏమంటాం? పేష్ క్యాష్ అని అంటాం. కాకపోతే ఇక్కడ ఈ జమీందారీ సిస్టంలో ఏంటంటే చూడండి, పెసెంట్స్కి, వ్యవసాయికి కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకి కానీ ఏమైనా లింక్ ఉందా అంటే లేదు. డైరెక్ట్ లింక్ అనేది లేదు. మధ్యలో మధ్యవర్తిగా వచ్చేసి మన జమీందారులు అనేవాళ్ళు ఉండేవారు. అలాగే జమీందారులకి ఎందుకు దోచుకోవడం స్టార్ట్ చేశారు? ఎందుకంటే లిమిటేషన్స్ లేదు. మీరు ఇంతే కలెక్ట్ చేయాలి అని ఎప్పుడు కూడా చెప్పలేదు బ్రిటిష్ వాళ్ళు. మీ ఇష్టం అనే విధంగా చెప్పేశారు. సో వాళ్ళు ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసుకునేసి దోచుకోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ లిమిటేషన్ లేకుండా వచ్చిందో ఈ జమీందారులు అనే వాళ్ళు వ్యవసాయాలను వచ్చేసి ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే దోచుకోవడం స్టార్ట్ చేశారు. సో దీని ద్వారా ఎక్కువ మంది వ్యవసాయాలు అనేది కష్టాల్లోకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిసరీలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ పరిస్థితులు అనేది దీన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా స్వార్థం అనేది ఎప్పుడైతే ముందుకు వస్తుందో, ప్రజల బాగు అనేది కన్సిడర్ చేయరు, అలాంటి సమయంలో ఏమైపోతుందంటే ద పీపుల్ విల్ సఫర్ అనమాట. సమాజంలో ఎప్పుడు కూడా అడుగులో ఉంటున్న కామన్ పర్సనే సఫర్ అవుతాడు. ఈ ప్రైవేటైజేషన్ కార్పొరేట్లో కూడా ఒక ఐడియాలజికల్ మైండ్ సెట్ ఇదేనండి. గవర్నమెంట్ కూడా ప్రైవేటైజేషన్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది, కాలంతో పాటు ఏంటంటే కార్పొరేట్ అనేవాడు డబ్బు గురించి ఆలోచిస్తాడు. క్వాలిటీ గురించో, ప్రజల గురించో, ఆరోగ్యం గురించో, ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తాడా అంటే చేయడు. కార్పొరేట్లో ఒక పెద్ద ప్రాబ్లం అంటే ఇది. సో అది పక్కన పెడదాము, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది, వెళ్దాం. సో ఇప్పుడు మనము నెక్స్ట్ సిస్టంలోకి వస్తున్నాం. ఇప్పుడు జమీందారీ సిస్టమ్ ఆంధ్రాలో ఎలా వచ్చింది, ఏ ప్రాంతంలో వచ్చింది, ఎలా తీసుకొచ్చారు అనే అంశాలను మనం చక్కగా తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది ఏంటంటే రైతువారీ సిస్టమ్. రైతువారీ సిస్టమ్ గురించి మాట్లాడబోతున్నాం. రైతువారీ సిస్టంలో ఇంతకుముందు మధ్యవర్తిగా ఉన్నాడు కదండి, ఆ మధ్యవర్తిని పక్కన నెట్టేశారు. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వ్యవసాయం నుంచి బ్రిటిషర్స్కి సో కాల్డ్ ప్రొడక్ట్స్ అనేది రావడం స్టార్ట్ చేశారు. అంటే బ్రిటిషర్లు వ్యవసాయిని డైరెక్ట్గా వచ్చేసి ట్యాక్స్ కలెక్ట్ చేశారు. సో ఇక్కడ చాలామందికి ఒక విషయం అర్థం అవ్వాలి సార్, డైరెక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే వ్యవసాయ దగ్గర ఒక భూమి ఉంటుందండి, అవునా, అన్ని భూములకి ఒకేలా కలెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ బ్రిటిషర్స్ ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఆఫీసర్ ఏం చేశారంటే ఈ యొక్క భూములను కొలత సర్వే చేయడం చేశాడు, క్వాలిటీ చెక్ అన్నీ కూడా చేసి ఆ సర్వే ప్రకారం ఒక్కొక్క విభాగాలను విభజించి ఆ ప్రాంతాలను ఆ విభాగాల్లో ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కొన్నిసార్లు బీడు భూములు ఉంటాయి, కొన్నిసార్లు సారవంతమైన భూములు ఉంటాయి, కొన్నిసార్లు నది పక్కన ఉంటాయి, కొన్నిసార్లు చాలా దూరంగా ఉన్నాయి, నీటి వనరులకు చాలా దూరంగా ఉంటాయి. ఇవన్నీ క్యాల్కులేట్ చేసి ఎవరు ఎంత పే చేయాలనేది బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించారు. ఎందుకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జమీందారీ సమయంలో ఇలాంటివి ఏవీ లేదు, సర్వే లేదు, ఏమీ లేదు, దోచుకోవడం మాత్రం. రయత్వారీ సిస్టమ్ చాలా అద్భుతమైన సిస్టమ్, అది కూడా ఫెయిల్ అయింది లేండి, అది ఎందుకో నేను మాట్లాడతాను. బట్ థింగ్ ఈజ్ దట్ అండి, ఎందుకు రైతువారీ సిస్టమ్ ద బెస్ట్ అంటే ఎంతైనా కానీ ఒక క్యాలిక్యులేటివ్ సిస్టమ్ అనేది ముందుకు వచ్చిందనమాట. సో అందుకనేసి చాలా వరకు ఏంటంటే బ్రిటిష్ చేసిన కొన్ని నిర్ణయాల్లో గొప్ప విషయాలు ఇవి అన్నమాట. ఇక్కడ దోచుకోవడం ఉండదు, వాళ్ళకి నిర్ణయిస్తారు ఈ భూమిని బట్టి, క్వాలిటీని బట్టి ఇంత మీరు కట్టాలి అనేది. సో ఇది బ్రిటిషర్స్కు చేసిన ఒక అద్భుతమైన విషయం. కాకపోతే రైతువారీ సిస్టంలో ఫాల్స్ అవ్వడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన తలరాత అండి, అది ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా అబ్జర్వ్ చేసామనుకోండి,
ఆ టైంలో వచ్చేసి కరువులు ఎక్కువ వచ్చాయి. ఒక సంవత్సరం కరువు వస్తుంది, నెక్స్ట్ సంవత్సరం వరదలు వస్తాయి. ఈ పరిస్థితి అతలాకుతలమైంది. అంటే వ్యవసాయకు అన్నీ బాగా చేసి బ్రిటిషు ఆ సమయంలో వచ్చేసి ఎఫర్ట్స్ బాగా చేసినా కానీ వాళ్ళకి టైం బాగాలేదు. ఎక్కువగా కరువు కానీ ఇవన్నీ రావడం వల్ల అంటే ఈ వ్యవస్థ అనేది నిలదొక్కోలేకపోయింది. ఈ వ్యవస్థలో వచ్చేసి కొన్ని సఫరింగ్స్ వచ్చింది, అవునా? సో అవేవో చూద్దాము. ఈ రైతువారీ సిస్టమ్ గురించి మాట్లాడడం. రైతువారీ సిస్టమ్ గురించి మాట్లాడాలంటే ఈ అద్భుతమైన వ్యక్తి గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ థామస్ మున్రో. మనకు అప్కమింగ్ క్లాసెస్లో థామస్ మున్రో గురించి ప్రత్యేకమైన క్లాస్ ఒకటి ఉంది. డోంట్ వరీ, కంటెంట్ అంతా కూడా రాసేసాను. క్లాస్ అయితే సపరేట్గా ఉంది, అక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సిస్టమ్ ఎందుకు వచ్చింది, థామస్ మున్రో గారు ఈ సిస్టమ్ని ఎందుకు తీసుకొచ్చారు అనే విషయం మనము తెలుసుకోవాలన్నమాట. థామస్ మున్రో గారు ఈ సిస్టమ్ తేవడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఈ యొక్క మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు ఎక్కువగా విపరీతంగా దోచుకుంటున్నారని అర్థమైందన్నమాట. ఈ దోచుకుంటున్న వారిని మనం ఎలాగైనా కానీ అడ్డుపడాలి. సో ఇలాంటి ఒక సిస్టంలో మనం ఓవర్కమ్ చేయాలనేసి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ తీసుకొచ్చారు. వ్యవసాయాల దగ్గర నుంచి డైరెక్ట్గా ట్యాక్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఆ పద్ధతిని ఏమంటున్నారంటే రైతువారీ సిస్టమ్. రైతు దగ్గర నుంచి మనము ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రైతువారీ సిస్టమ్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కొన్ని విషయాలు చాలా క్రిటికల్గాను ట్రిక్కీగాను ఉంటాయి. అది మనకి థామస్ మున్రో గారి జీవిత చరిత్ర తెలుసుకుంటాము ఒక క్లాస్లో, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా ఇది ఎలా వచ్చింది అంటే చూడండి, ఒక సింపుల్ ఓవర్వ్యూ చెప్తాను. ఈ క్లాస్లో పెట్టినారు కాబట్టి చెప్తాను. సో చూడండి, అప్పుడు లాంగ్ మైసూర్ యుద్ధం జరిగిందనమాట. ఆ యుద్ధంలో ఒక గొప్ప వీరుడు ఉన్నాడు, అతనే థామస్ మున్రో. అప్పుడు ఈ మూడవ మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోతారు. టిప్పు సుల్తాన్ని ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం సైన్ చేశారు. ఆ సెరింగపట్నం ట్రీటీ ప్రకారం నిజాములు కొంత నేలను, మరాఠాస్ కొంత నేలను ఇచ్చేస్తారు. అదే సమయంలో ధర్మపురి ప్రాంతం అంటారు, బారామహల్ అని అంటారు. బారామహల్ అంటే సేలం, ధర్మపురి తమిళనాడులో ఉన్న ఒక ప్రాంతం అనమాట. దిండుకల్ ఈ రీజన్స్ వస్తుంది. ఈ రీజన్ బ్రిటిష్కి సో కాల్డ్ మన మైసూరు మహారాజు అయిన టిప్పు సుల్తాన్ ఓడిపోవడం వలన వాళ్ళకి రాసిచ్చేస్తాడు. ఈ రాసిచ్చిన ప్రాంతానికి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కావాలి, ఒక ఆఫీసర్ కావాలి. అలాంటప్పుడు సో మొట్టమొదటిగా ఆఫీసర్ వచ్చిన వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ అవర్ కెప్టెన్ రీడ్. సో చూడండి, కెప్టెన్ రీడ్ అనే వ్యక్తి ఏంటంటే అక్కడ అడ్మినిస్ట్రేటర్గా అనేది అపాయింట్ అవుతారు. సో అలాగే అంటే ఈ కెప్టెన్ రీడ్తో పాటు థామస్ మున్రో అనే ఒక ఆర్మీ ఆఫీసర్ని తనకి పొజిషన్ పెంచి ఇప్పుడు ఒక రెవెన్యూ ఆఫీసర్గా అనేది అపాయింట్ చేస్తారు. అంటే అతన్ని కూడా ఏంటంటే ఆర్థికంగా డబ్బులు కలెక్ట్ చేయడానికి, ఆ ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి బ్రిటిష్ అపాయింట్ చేస్తారు. ఈ కెప్టెన్ రీడు థామస్ మున్రో వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే ఈ బారామహల్ ప్రాంతంలో ట్యాక్స్ కలెక్షన్ అనేది ఎఫిషియెంట్గా అవ్వాలి. అంటే ధర్మపురి ప్రాంతంలో, ఈ ప్రాంతం తమిళనాడులో ఏంటంటే బారామహల్ అంటారు, మన బుక్స్లో అలాగే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎలాగైనా సరే మనము అత్యధికమైన ట్యాక్స్ కలెక్షన్ చూపించాలి, మంచిగా సక్సెస్ చూపించాలని నిర్ణయించుకుని కొత్త పద్ధతిని తీసుకొస్తారు. అంటే మధ్యలో ఉన్న మధ్యవర్తులు ఎవరైతే జమీందారులు ఉన్నారో వాళ్ళని పక్కకు నెట్టేసి డైరెక్ట్గా ల్యాండ్ సర్వే చేసి ఆ ల్యాండ్ సర్వేని బట్టి ట్యాక్స్ ఫిక్స్ చేసి వ్యవసాయం నుంచి ఏంటంటే డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇది ఎక్స్పెరిమెంటల్ మాత్రమే. అంటే ఒక చిన్న ప్రాంతంలో కొంతమంది కలెక్టర్ వీళ్ళంతా కూడా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశారు. కానీ 1802లో చూడంండి, 1802లో వచ్చేసి థామస్ మున్రో గారిని ఏం చేశారంటే ఇంకా పదవి అనేది ఉన్నతి తీసుకొచ్చారు. సో పదవోన్నతి కరెక్టైన పదం కరెక్ట్ అయితే అర్థమైందిగా, పదవి పెంచిచ్చారనమాట. సో పొజిషన్ పెరిగింది కాబట్టి ఈసారి ఏం చేశారంటే ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంతా కూడా ఏదైతే మనకి రాయలసీమ ప్రాంతం ఉంటుందో అది సింగిల్ డిస్ట్రిక్ట్గా అనౌన్స్ చేసి దానికి కలెక్టర్ చేస్తాను. నేను అందుకే చెప్తాను, ఫస్ట్ నుంచి కూడా క్లాసెస్ అర్థమైతే ఇది ఒక స్వర్గం లాంటిదండి హిస్టరీ. అర్థం కాకపోతే వేస్ట్. సో ఇక్కడ ఏంటంటే థామస్ మున్రో వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి కలెక్టర్గా అపాయింట్ చేశారు. కానీ అంతకుముందు థామస్ మున్రో బారామహల్లో పనిచేసి వచ్చాడు. సో అక్కడున్న ఐడియాలజీని తీసుకొచ్చేసి ఆంధ్రాలో రాయలసీమ ప్రాంతంలో మన థామస్ మున్రో గారు ఇంప్లిమెంట్ చేశారు. ఇలా ఇంప్లిమెంట్ చేసిందే మనం చూస్తున్న రైతువారీ సిస్టమ్. ఎలా రైతువారీ సిస్టమ్ వచ్చిందో అర్థమైంది. అక్కడున్న ఐడియాలజీని తీసుకొచ్చి థామస్ మున్రో గారు ఇక్కడున్న ప్రాంతంలో వచ్చేసి ఈయన పెద్ద కలెక్టర్ కదా, 7 సంవత్సరాలు ఉంటారనమాట. ఆ 7 సంవత్సరాలు ఏం చేస్తారంటే మొత్తం ఈ 1807 అంతా వెళ్ళిపోతాడండి. సో ఈ 4-5 ఇయర్స్లో చక్క వార్ ఫుటింగ్ లాగా అద్భుతంగా మొత్తం సర్వే చేస్తారు. రాయలసీమ ప్రాంతం మొత్తం సర్వే చేసి రిపోర్ట్లు తీసుకుని ఈ రోజు కూడా ఈవెన్ ఐ హ్యాడ్ బీన్ గవర్నమెంట్ సెక్టర్ అండి. గవర్నమెంట్ సెక్టర్లో కొంతకాలం నేను ఉన్నాను, 3-4 ఇయర్స్ వర్క్ చేశాను. అక్కడ నేను చూస్తున్నాను. ఈవెన్ డేటా చూసుకున్నాండి, బ్రిటిష్ కాలం నాటి కలెక్టెడ్ డేటా కూడా ఇప్పటికి కూడా దొరుకుతుంది.
మీరు గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ చూసుకున్నారంటే, ఎందుకంటే 200 సంవత్సరాల ముందు చేసిన సర్వేలు కూడా ఇప్పటికీ కూడా అదే సర్వేని మాడ్యులేట్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తూ వచ్చాం మనం. అంటే ఈ గ్రేట్నెస్ అనేది మనం చెప్పలేము. రాయలసీమ ప్రాంతంలో ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ కాబట్టి నాకు ఆ ఐడియా క్లియర్గా ఉందండి. సో ఎందుకంటే ఈ థామస్ మున్రో గారు అప్పుడు చేసిన సర్వేలు అనేది ఈ రోజుకి కూడా డేటా ఉన్నాయి. ఐ పర్సనలీ సీన్ దమ్. సో ఇక్కడ ఏంటంటే ఏం చేశారు థామస్ మున్రో గారు, రాయలసీమ ప్రాంతంలో మొత్తం ల్యాండ్ని మెషర్ చేశారు. ఒక 5 సంవత్సరాల్లోనే మెషర్ చేసి ఈ ప్రాంతంలో ఎంత మనం ఉత్పత్తి చేయొచ్చు, పంట పండించవచ్చు అనేది రికార్డ్ చేశారు. అఫీషియల్గా, ప్రొఫెషనల్గా, టెక్నాలజికల్గా అద్భుతంగా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన దాంట్లో వాళ్ళు వ్యవసాయాలకి ఏం చేశారు అంటే, సర్వే అయిపోయింది కదా, సర్వే అయిన తర్వాత వ్యవసాయాలని కొన్ని మోడిఫికేషన్ చేశారు. ఏంటంటే ఇంతకుముందు జమీందారుల పేరిట భూములు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేశారంటే వ్యవసాయ పేరుకి భూమి ఇచ్చారు. ఎలాగంటే ఓనర్షిప్ రైట్స్ కూడా ఇచ్చారు వ్యవసాయాలు. కానీ ఎప్పటిదాకా? నువ్వు ట్యాక్స్ కట్టేదాకా. అంటే ఏంటి, నీకు 2 ఎకరాల భూమి ఇస్తాను, నువ్వు పంట పండించు, నువ్వు సకాలంలో సరైన సమయంలో ట్యాక్స్ కట్టేదాకా ఈ భూమి నీదే. ఓనర్షిప్ రైట్ నీది మాత్రం కాదు, ఇన్హెరిటెన్స్ కూడా అలో చేశారు. అంటే ఏంటి, నీ తర్వాత నీ పిల్లలు కూడా ఈ యొక్క భూమి మీద అధికారం చెలాయించవచ్చు. ఇన్హెరెంట్ ఆస్తి మీది. కాకపోతే ఇంకోటి ఏంటంటే సేల్ ఆఫ్ ద ల్యాండ్ ఆల్సో అలౌడ్. అంటే ఈ భూమి నీది కాబట్టి నువ్వు అమ్ముకునే హక్కు కూడా ఇస్తున్నాను. ఈ రైతువారీ సిస్టంలో ఒక అద్భుతమైన విషయం అనేది. సో ఇలా ఏంటంటే టాక్సేషన్ భూమి మీద ఫిక్స్ చేసి ఫార్మర్స్ కంటూ ఒక ప్రత్యేకమైన హక్కులు అనేది కలిగించారు. అందులో ముఖ్యంగా తీసుకున్నంటే బ్రిటిష్ వాళ్ళతో మిడిల్ మ్యాన్ అనేది లేదు. అంటే ఏంటి, ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేశారు. సో ఆదాయం పెరిగింది. ఈ రెవెన్యూ సిస్టమ్ ద్వారా ఏంటంటే బ్రిటిషర్స్కు ఆదాయం పెరిగింది, క్వాలిటీ పెరిగింది, అద్భుతంగా ఉందని చెప్పుకోండి. ఇక్కడ కాంప్రమైజే లేదు. చాలా 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 ఎక్సలెంట్ వర్క్ అనేది చేశారు. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. బ్రిటిషర్స్ అనే వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఏంటంటే ఇది ఓన్లీ సో కాల్ రాయలసీమ మాత్రమే కాకుండా ఇక దీన్ని మెడ్రాస్ ప్రాంతాల్లో, అంటే మెడ్రాస్ ప్రావిన్సియన్ ప్రాంతాల్లో, అలాగే బాంబేలో కొన్ని స్టేట్స్ ఆర్ ఇండస్ రీజన్ ప్రాంతాల్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. చాలా సక్సెస్ రన్ అయింది. ఫెయిల్యూర్ కారణం మళ్ళీ చెప్పా కదండి, బ్రిటిష్ వాళ్ళు ఏంటి, నువ్వు ట్యాక్స్ కట్టేదాకా నీదంటావు, ఈసారి కరువు వచ్చింది, వర్షాలు లేవు, పంటలు పండలేదు, కానీ నువ్వు ఖచ్చితంగా నీ భూమి నీదవ్వాలి, నువ్వు కట్టాలి. బ్రిటిష్ వాళ్ళు ఆ కాంప్రమైజ్ కారు కదండి. సో అందువలనే ఏంటంటే మళ్ళీ అది ప్రాబ్లం అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పద్ధతి వల్ల ఏంటంటే అగ్రికల్చర్ ఈక్వాలిటీ పెరిగింది. వ్యవసాయం అనేది చాలా వరకు అందరికీ అనుకూలమైన పరిస్థితిలోకి అనేది వచ్చింది. ప్రొడక్టివిటీ, పంట పెరిగింది. తర్వాత ఏంటంటే ఫార్మర్స్ యొక్క స్థాయి. ఎందుకు ఫార్మర్స్ యొక్క స్థాయి అంటే ఆ కాలంలో వచ్చేసి ఓనర్షిప్ ఉండేది కాదు. ఆస్తి ఎవరి పేరు మీద ఉండేది, బ్రిటిషర్స్ పేరు మీద ఉంటే లేదు. అప్పుడు ఏంటి, వాళ్ళకి సమస్య కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ పేరు మీద వస్తుందో దే హ్యావ్ దిస్ రైట్. వాళ్ళకి భూమి ఉంది, అవునా. వ్యవసాయం అనేవాడు చాలా తక్కువగా చూస్తుంటాడు, అంటే ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారు. కానీ ఇప్పుడేంటి, భూమి తన పేరు మీద కూడా స్థాయి, అంటే సమాజంలో తనకుంటున్న ఒక స్థాయి కూడా ఏంటి పెరిగిందనమాట. సో ఇలాంటి నిర్ణయాలు అనేది ఎన్నో ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తీసుకొచ్చింది. సో అలాగే ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే చూడండి, ఈ డేటా కొలుస్తున్నప్పుడు ఏంటంటే కొంతమంది ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉంటారు కండి. సో అలాంటి సమస్యల వల్ల ఈ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అంటారు, కొన్ని ప్రాంతాలకు, దూరవార ప్రాంతాలకు వెళ్ళలేక ఈ యొక్క డేటా అనేది కొన్నింటిలో తప్పులు ఉన్నాయి. అలాగే ట్యాక్స్లు ఎక్కువ వేసేయడం కానీ, కరువు రావడం కానీ, ఇలాంటి కొన్ని సమస్యల వల్ల కూడా ఏంటంటే ఇది అనేది ఫెయిల్యూర్ గల సఫర్ అయింది. ఎందుకు ఆ విషయం చెప్తున్నా అంటే, ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ఒక సిస్టమ్ అయినా కానీ ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉండదు. దాంట్లో కూడా తప్పులు ఉంటాయి. యాక్సెప్ట్ ద రియాలిటీ. ఎక్కడైనా కానీ తప్పులు ఉంటుందనే ఒక నిజాన్ని మనం ఒప్పుకుంటేనే నెక్స్ట్ అసలైన నిజాన్ని మనం తెలుసుకోగలం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రైతువారీ సిస్టంలో మిడిల్ మ్యాన్ ఉన్నాడు, డైరెక్ట్గా వ్యవసాయం నుంచి కూడా ట్యాక్స్ అనేది వీళ్ళు తీసుకుంటారు. జమీందారీలో ఏంటి, ఇక్కడ మధ్యలో ఒక ఉంటాడు, అతనే జమీందార్, అవునా. ఇజాదారీ సిస్టంలో కూడా అంటే మధ్యలో ఉంటారు. ముఘల్ సిస్టంలో ఇది ఫాలో అయ్యారనమాట. ఇక్కడ మహల్వారీ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. మహల్వారీ సిస్టమ్ అనేది మిడిల్ మ్యాన్ ఉన్నాడు. ఆ మిడిల్ మ్యాన్ ఎవరనేది మనం చదువుతాం. ఇక్కడ ఎప్పుడైనా కానీ ప్రతిసారి కూడా ఏంటంటే ఒకదాని నుంచి ఒకటి అప్గ్రేడ్ అవుతూ వచ్చారు. ఏంటి, ప్రతి ఫార్మర్ని పోయి అడుక్కోవడము, వాళ్ళని అడగడము బ్రిటిష్ వాళ్ళకి సెట్ కాలే. ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా అయింది. ఎందుకంటే వాళ్ళ ఏజెంట్ ఒకటి అపాయింట్ చేయాలి, అతను సక్రమంగా పనిచేయకపోవడం, ట్యాక్స్ కలెక్షన్స్లో ఇష్యూస్ రావడం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ సమస్యలు ఆలోచించిన విలియం బెంటిక్ గారు ఏం చేశారంటే, నేను ఒక కొత్త పద్ధతిని తీసుకొస్తానన్న, ఆ కొత్త పద్ధతి ఏదైనా కానీ దీంట్లో ఉన్న సమస్యలను ఓవర్కమ్ చేస్తుందని ప్లాన్ చేశారు. దాన్నే మహల్వారీ సిస్టమ్ అంటారు. ఇందులో మీరు మహల్ అంటే ఏంటి, రైతువారి అంటే రైతు ఉన్నాడు, డైరెక్ట్గా రైతువారీ సిస్టమ్. జమీందారీ అంటే జమీందారులు ఉన్నారు, జమీందారీ సిస్టమ్.
మహల్వారీ అంటే మహల్ అంటే ఏంటి? ఒక గ్రామము అంటే ఒక 10-15 గ్రామాలు, 4-5 గ్రామాలు, అంటే ఒక గ్రామాల యొక్క కూటమిని ఏమంటాము? మహాల్ అని అంటాం. గుర్తుపెట్టినారా? చాలా జాగ్రత్తగా సిన్సియర్గా వినండి. మహాల్ ఏదైనా కానీ ఇమేజెస్ మనతో చాలా బాగా మాట్లాడుతుందన్న అదే ఇప్పుడు నేను మీకు మాట్లాడించిపోతున్నాను. సో ఈ ఇమేజ్లో ఏముందండి? సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక బ్రిటిషర్స్ ఉన్నాడు, ఇతను ట్యాక్స్ తీసుకోవడానికి వచ్చాడు. ఇక్కడ ఎవరున్నారు? తలపాగా వేసుకున్నా అంటే ఊరు పెద్ద, విలేజ్ హెడ్ అనమాట. ఇతను ఉన్నాడా? వెనక ఎవరున్నారు? వ్యవసాయాలు ఉన్నారు. అవునా? వీళ్ళంతా కూడా గింజుకుంటూ ఉన్నారు, అందుకని వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు కాబట్టి. సో ఇక్కడ ఇది ఒక గ్రామం. వెనక ఏం కనిపిస్తుంది? ఒక గ్రామం. ఈ గ్రామం మొత్తం మీద ఏంటంటే వ్యవసాయులంతా కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఈ తెల్లదొర ఏం చేస్తారంటే ఈ గ్రామానికి నేను 50,000 పన్ను చెల్లించమని నియమిస్తున్నా అంటాడు. సో ఈ పన్ను ఎవరు కట్టాలంటే ఊరు పెద్ద కట్టాలి. ఊరు పెద్ద ఏంటి? మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ డబ్బులు అనేది బ్రిటిషర్స్కి ఇవ్వాలన్నమాట. సో దీన్ని ఏమంటున్నాం మనం? మహల్వారీ సిస్టమ్ అని అంటున్నాము. అంటే ఇక్కడ మిడిల్ మ్యాన్ అంటే ఊరు పెద్ద, విలేజ్ హెడ్ అనమాట. దీన్నే మహల్వారీ సిస్టమ్ అంటున్నాము. మొత్తం ఆంధ్ర అంతా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, ఎక్స్పెరిమెంట్ బేసిస్లో కొన్ని ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేశారనమాట. అది ఏ ప్రాంతం ఏంటనేది మనము తెలుసుకుందాం. సో మహల్ అంటే గ్రామం అన్న గ్రామవారీ మెథడ్ అని చెప్పచ్చు. గ్రామవారీ పద్ధతులు, వ్యవస్థ, గ్రామవారీ వ్యవస్థ, విలేజ్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏంటంటే మనము గుర్తుపెట్టుకోవడానికి చాలా వరకు ఏంటంటే ద వే యూ రిమెంబర్ స్టాండ్స్ టు బి వెరీ వెరీ క్రూషియల్. ఇందులో చూడండి, ట్యాక్స్ కట్టడానికి ఒకటి ఏంటి? ఒక గ్రామాన్ని నిర్ణయించారు. అంటే గ్రామాన్ని ఒక యూనిట్గా, అంటే గ్రామం 1, గ్రామం 2, గ్రామం 3, ఆ పల్లెటూరు గ్రామాలు ఉంటుంది కదా, ఒక్కొక్క గ్రామానికి ఇంతంత డబ్బులు కలెక్ట్ చేయాలనేసి వాళ్ళు గ్రామాన్ని ఒక యూనిట్గా కన్సిడర్ చేసుకొని ఆ గ్రామానికి ఎంత ట్యాక్స్ రావాలనేది నియమించారు. అలాగే ఏంటి, ఒక ట్యాక్స్ అనేది ఆ గ్రామానికి అనేది ఫిక్స్ చేస్తారు. తర్వాత ఆ గ్రామంలో విలేజ్ హెడ్ మ్యాన్ ఉంటారు చూసారా, ఊరు పెద్ద. ఆ గ్రామ పెద్ద ఏంటంటే బాధ్యత తీసుకునేసి అందరి దగ్గర, ఇక్కడ వ్యవసాయాలు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అది బ్రిటిషర్స్కి అనేది అందజేయాలన్నమాట. ఇది 1804లో ఏంటంటే ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, నార్తర్న్స్గా కొన్ని ప్రాంతాల్లో ర్యాండమ్గా అక్కడక్కడ ఆంధ్ర ప్రాంతాల్లో వచ్చేసి ఎక్స్పెరిమెంట్ బేస్డ్గా అనేది ఇంప్లిమెంట్ అనేది చేశారు. కానీ ఎక్కువగా ఏంటంటే ఇది పంజాబ్ కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. మన ఆంధ్రాలో జస్ట్ ఎక్స్పెరిమెంట్ బేసిస్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ జమీందారీ ఫెయిల్ అయింది కాబట్టి ఈ సిస్టాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్క సిస్టమ్ రైతు వారి కానీ మహల్వారీ కానీ ఈ జమీందారీ పద్ధతిలో ఫెయిల్ అవ్వడం వల్లనే వీళ్ళు తీసుకొస్తారనమాట. అలాగే ఏంటంటే ఇందులో పెద్ద సమస్య ఏంటంటే ఇంప్లిమెంటేషన్ సమస్యలు అండి. ఇది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయడంలో అతిపెద్ద కష్టం. ఎందుకంటే గ్రామ పద్ధతి చెప్తావు కానీ గ్రామ పద్ధతి సక్రమంగా లేడు, సరిగా లేదు, ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఆ గ్రామ పద్ధతిని మార్చేస్తారు. ఎన్ని గ్రామ పెద్దలు మార్చుకుంటూ పోవాలి. సారీ గైస్, తుమ్ముల మీద తుమ్ములు వస్తున్నాయి, అందుకే కంట్లో నీళ్ళు కూడా వచ్చేస్తుంది. ఒకసారి తుమ్ము వస్తే 50 తుమ్ములు వస్తున్నాయండి. సో జలుబు వస్తే మాత్రం చాలా టార్చర్. వింటర్ కదా, యాక్చువల్గా చైల్డ్హుడ్ డేస్లో లైట్ ఆస్మా, అలర్జిక్ ఆస్మా అనేది గురించి. సో అప్పుడు ఈ కోల్డ్నెస్ కానీ అక్కడున్న డస్ట్ కానీ పొల్యూషన్ కానీ పడితే మనకి అసలు సెట్ కాదు. తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఓకేనా? సరే, ఎలాగో ఈ క్లాస్ అయిపోయిందిలేండి. ఈ సబ్జెక్టు ఒక హాఫ్ అన్ అవర్ ఇబ్బంది లేకుండా పోయింది. సో మనం తెలుసుకున్నామంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ సమస్యలండి. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఓకే, అంతా బాగుంది, కానీ ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలా? ఒక అతను సరైన పర్సన్ ఉండాలా లేదా? అతను జనాలను కలుపుకోవాలా లేదా? ఈ సమస్య అనేది ఎక్కువగా అనేది ఉండడం వలన దీన్ని ఎఫిషియెంట్గా అనేది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. సో చివరిగా ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే మీకు ఒక ఐడియా క్లియర్ చేస్తుంది పర్మనెంట్ సెటిల్మెంట్ ఏ ప్రాంతానికి. అలాగే మన ఇండియా కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ రైతువారీ సిస్టాన్ని మనము బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ఫుల్ కూడా చేశారు. అవేవో మనం చూసాం. సో చూడండి, బెంగాల్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అంతా కూడా అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ అని. సో ఇక్కడ చూడండి, పర్మనెంట్ సెటిల్మెంట్. నేను ఆంధ్ర చెప్పాను చూడండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ బ్లూ కలర్ ఆంధ్రాలో కొన్ని చిత్తూరు, నార్థన్ సిర్కారు కొన్ని ప్రాంతాల్లో ఎక్స్పెరిమెంట్ బేసిస్లో వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది తీసుకొచ్చారు, జమీందారీ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే ఈ మెడ్రాస్ ప్రావిన్స్ చూసారా, ఈ మెడ్రాస్ ప్రావిన్స్ అంతా కూడా ఏంటంటే చాలా వరకు రైతువారీ సిస్టాన్ని బ్రిటిష్ వాళ్ళు అమలుపరిచారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, వెస్టర్న్ ప్రావిన్స్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ప్రత్యేకంగా వచ్చేసి రైతువారీ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు, థ్యాంక్స్ టు ద మున్రో అనమాట. తర్వాత మనం తీసుకున్నామంటే మహల్వారీ సిస్టమ్.
సో ఇక్కడ ఈ యొక్క ఆరెంజ్ కలర్ షేడెడ్ ఉంది చూసారా. సో ఇది ఏంటంటే మహల్వారీ సిస్టమ్, ముఖ్యంగా నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్లో కొన్ని నార్త్ ఇండియన్ ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేశారు. ఈ రైతువారీ సిస్టంలో స్పెషల్ థింగ్ ఏంటంటే చూడండి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, బర్మా కూడా బ్రిటిష్ అండర్లో ఉన్నింది కాబట్టి అక్కడ కూడా ఏంటంటే, అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో కూడా ఏంటంటే ఈ యొక్క మనం చూస్తున్న రైతువారీ సిస్టాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, చాలా సక్సెస్ఫుల్గా కూడా ఉన్నారనమాట. సో దీంతో ఈ క్లాస్ అనేది మనకి అర్థమైంది. ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఎలా ఇంట్రొడ్యూస్ చేశారు ఏంటి అనేది మనకి చక్కగా తెలుసుంటుంది. నెక్స్ట్ క్లాస్ అనేది సొసైటీ ఆఫ్ ఆంధ్ర. బ్రిటిష్ పరిపాలన సమయంలో మన ఆంధ్ర సొసైటీ ఎలా ఉండింది, ఆంధ్ర సొసైటీ ఎలా మారింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారింది, ఎకనామీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా మారింది, కల్చర్ ఎలా మారింది, లిటరేచర్ ఎలా మారింది, సో అందులో కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇలా చాలా అంశాలు. ఇది ఒక లెంతీ క్లాసు, అంత కంటెంట్ అయితే అయిపోయింది. మీకు టకటకటగా ఈ క్లాసెస్ అనేది అప్లోడ్ అవుతుంది. కైండ్లీ కీప్ ఫాలోయింగ్ అనమాట. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ అవుతాయి, మిగతా క్లాస్ అంతా కూడా మీకు యాప్లో అనేది కంప్లీట్గానే దొరుకుతుంది. పీడిఎఫ్ కూడా మీకు యాప్లో అనేది లభిస్తుంది. సో యూ కెన్ డౌన్లోడ్ అండ్ గెట్ ద కోర్స్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్ వచ్చాను. కీప్ ఫాలోయింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. సో ఎప్పుడు చెప్పే విషయమే ముఖ్యమైన విషయం. సో మీకు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కైండ్లీ గైస్ మీరు ఇప్పుడు చూస్తున్న క్లాసెస్ అంతా కూడా ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ రాయాలి, ఒక కంటెంట్ని ఫ్లో చార్ట్ మెథడ్లో తీసుకురావాలి, ఇమేజెస్ తీసుకురావాలంటే మీరు కూడా చేసి చూడండి ఒక పేజ్ చేయడానికి ఎంత టైం పడుతుందో. ఒక్కొక్క క్లాస్కి ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 days పట్టింది నాకు ఈ మొత్తం కంటెంట్ రాయడానికి. సో ఐఎమ్ పుట్టింగ్ ఆల్ మై ఎఫర్ట్స్ టు హెల్ప్ స్టూడెంట్స్ అనమాట. ఒక సబ్జెక్ట్ని నేను ఎప్పుడు కూడా ఎస్పీ రాజన్ సార్ క్లాస్ చెప్తున్నాను అంటే ఆ ఒక్క విషయం స్టూడెంట్స్ అందరికీ కూడా గుర్తుండదు. సార్ చెప్తున్నానంటే సబ్జెక్ట్ నాకు ఈజీ చేస్తున్నాను అనేసి. సో మీకు ఈజీ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టి డే అండ్ నైట్ అనేది నేను వర్క్ చేసి క్లాసెస్ రెడీ చేస్తున్నాను. సో క్లాసెస్ చేసే నన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ యొక్క కార్పొరేట్ అయిపోయింది ఇప్పుడు టీచింగ్, కానీ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక కార్పొరేట్ మాఫియా లాగా పెద్ద ఒక వరల్డ్ అండి. కాకపోతే ఏంటంటే ఐఎమ్ నాట్ డంప్డ్ ఇన్ ఇట్. సో నేను దాంట్లో పరిగెత్తకుండా ఏంటంటే ఒక క్వాలిటీ అనేది ఒక యూట్యూబ్ ద్వారా, నా యాప్ ద్వారా మీకు అందిద్దామనేసి ప్రయత్నిస్తున్నాను. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. సో మీ సపోర్ట్ లేకపోతే ఇలాంటి ప్రయత్నాలు అనేది నేను ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయలేను. ఎందుకంటే కార్పొరేట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్న నెక్స్ట్ సెకండ్ వెళ్ళిపోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే వీ నీడ్ టు ప్రొవైడ్ సర్వీస్ విత్ లో కాస్ట్ అండ్ క్వాలిటీ అనేది మన నిర్ణయం. సో అందువల్ల నేను ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్ క్వాలిటేటివ్లీ, ఎక్కడ కాంప్రమైజ్ కాను, అలాగే మెటీరియల్ కాంప్రమైజ్ ఉండదు. సో అన్నీ కూడా క్వాలిటేటివ్గా ఇస్తున్నాను. అందుకే మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అంటే కైండ్లీ షేర్ అనమాట. ఎంత వీలైతే అంత మన యూట్యూబ్ ఛానల్ కానీ మన కంటెంట్ని కూడా షేర్ చేయండి. సో ఇట్ మే రీచ్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ఎంతమందికి రీచ్ అయితే తర్వాత ఏంటంటే ఈ ప్రయత్నం అనేది నేను ఒక్కడనే కాకుండా మీరు కూడా ఒకటైనట్టు ఉంటుంది. సో దెన్ ఇట్ క్యాన్ బీ మోర్ ఎఫెక్టివ్ అనమాట. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్.